హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు నేను వంకాయ ఫ్రైని నా స్టైల్లో ఎలా చేశాను అనేది చూపిస్తూ మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవాలనుకున్నాను. అవి ఏంటి అంటే, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. మార్చ్ మొదలైంది అంటేనే ఇంకా స్కూల్ వెనకాల పరిగెట్టడం అయితే స్టార్ట్ చేస్తారు కదా, పిల్లల్ని జాయిన్ చేయడం కోసం అని చెప్పి. అక్కడ కొంచెం పేరెంట్స్ ఆలోచిస్తే మంచిది అనేది అయితే నా ఉద్దేశం అండి. అంటే పేరెంట్స్ని తప్పు పట్టాలని నా ఆలోచన అయితే కాదు. నేను కూడా ఒక పేరెంట్నే కాబట్టి నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. నాకు ఉంటుంది మా పిల్లలు పెద్ద పెద్ద స్కూల్లో చదువుకోవాలి అని చెప్పి. కానీ ఆ స్కూల్ వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది చూసుకొని జాయిన్ చేస్తే మంచిది అన్న ఆలోచన అంతే. మీ అందరూ ఒక్కసారి ఆలోచించండి. పిల్లల్ని రుబ్బే స్కూల్లో వద్దు. జస్ట్ నార్మల్గా వాళ్ళ స్టడీ వాళ్ళకి ఎంతవరకు యూజ్ అవుతుంది, వాళ్ళు ఎంతవరకు ఫ్రీగా ఎడ్యుకేషన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అనేది చూసుకొని, వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ ఉండే స్కూల్ ఏదనేది వెతుక్కొని, ఎలాగో మనం వెతుకుతాం కదా. ఎక్కువ ఫీజు ఉంటే అది చాలా బాగా చదువు చెప్పే స్కూల్ అనేది అయితే కాదు. తక్కువ ఫీజు ఉంటే ఆ స్కూల్ అసలు చెప్పరేమో అనేది కూడా కాదండి. అందుకే నేను ఇక్కడ ఏం స్కూల్ నేమ్స్ అనేది నేను మెన్షన్ చేయట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. మీకు ఫీజుని బట్టి స్టడీని మీరు అంచనా వేయొద్దు, అర్థమవుతుందా? ఎందుకంటే నేను డైరెక్ట్గా మా పిల్లల్ని చూస్తున్నా. మా పిల్లల్ని నేను పెద్ద పెద్ద స్కూల్లోనే చదివించాను. స్కూల్ పేర్లు అయితే నేను మెన్షన్ చేయను ఇక్కడ. స్కూల్లో అయితే చదివించాను. అయితే అక్కడ కొంతవరకు వాళ్ళు ఏంటి అనేది నాకు అర్థమైందనమాట. వాళ్ళు ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఎలా చదువుతున్నారు అంటే వాళ్ళకి అది అర్థం కావటం కోసం వాళ్ళు ఎలా మాడిఫై చేయగలుగుతున్నారు అనేది అయితే నాకు అర్థమైంది. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే మా విలేజ్లో స్కూల్లో చదువుతున్నారు. ఆ స్కూల్ పేరు కూడా నేను మెన్షన్ చేయట్లేదు ఇందులో. ఆ స్కూల్ అయితే చదువుతున్నారు. వాళ్ళు చెప్పని ప్రతి ఒక్క మాట కూడా ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటే, ప్రతి ఒక్క శ్లోకాలు చెప్తారు వాళ్ళు. అంటే వేరే స్కూల్లో చెప్పరు అనేది నా ఉద్దేశం కాదు, మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. వేరే స్కూల్లో చెప్పరు అనేది నా ఉద్దేశం అయితే కాదండి. మేబీ అక్కడ బట్టి పట్టొచ్చేమో, ఇక్కడ వీళ్ళు ఫ్రీగా ఆడుతూ పాడుతూ చదువుతున్నారు అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని నా దగ్గరికి తెచ్చుకుంటాను, మళ్ళీ వేరే స్కూల్లో అయితే జాయిన్ చేస్తాను అనుకోండి. అప్పుడు కూడా నేను వాళ్ళకి రిలీఫ్, కొంచెం స్ట్రెస్ ఫీలింగ్ లేని స్కూల్ కోసం అయితే చూస్తున్నాము. ఫీజు మనకి అందుబాటులో ఉంది, వాళ్ళకి ఈ స్కూల్ మంచిది అని అనుకుంటేనే ఆ స్కూల్లో జాయిన్ చేయాలనే ఆలోచన అయితే ఉండింది. అది చిన్నదైనా కానివ్వండి, పెద్దదైనా కానివ్వండి, ఏదైనా సరే. మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కదా, మనం పిల్లల్ని ఎంత హైలో చదివించాలని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో, పిల్లలు కూడా అలానే అనుకోవాలి కదా. మా పేరెంట్స్ ఇంత దాకా చదివిస్తున్నారు, ఇంత ఖర్చు పెడుతున్నారు, నేను మంచిగా చదవాలి అన్న ఆలోచన వాళ్ళకి కూడా వస్తేనే ఆ స్కూల్కి మనం పెట్టే ఎఫర్ట్ అనేది కుదురుతుంది. లేదు అంటే మనము ఎంత ఖర్చు పెట్టినా పిల్లలకి అర్థం కాకపోతుంటే అది వేస్ట్ కదండి. అదొక్కటైతే ఆలోచించుకోండి. మీ పిల్లల అవగాహన ఎంతవరకు ఉందో చూసుకొని దాన్ని బట్టి స్కూల్ సెట్ చేసుకుంటే మంచిదని నా ఆలోచన అండి. ఇది ఎవరి పేరెంట్ని నేను తప్పుగా చెప్పే ఉద్దేశం అయితే కాదు. నా ఆలోచన, నేను నా ఆలోచించే విధానాన్ని మీకు ఇలా చెప్తున్నాను అంతే. ఒకసారి మీరు కూడా థింక్ చేయండి అని మాత్రమే చెప్తున్నాను. మీకు నచ్చితే కనుక ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయన్నమాట. అయితే పిల్లలు ఫస్ట్ ర్యాంక్ రావాలి, క్లాస్ ఫస్ట్ రావాలి అని ఏ పేరెంట్ అనుకోకుండా ఉంటారు చెప్పండి? నేను కూడా అలానే అనుకుంటాను. కాకపోతే వాళ్ళు ఎంతవరకు ప్రజెంట్ చేయగలుగుతున్నారు అనేది ముందు మనం చూసుకోగలిగితే సరిపోతుందండి. ఒక్కటి వేరొక పిల్లలతో కంపారిజన్ అనేది మొత్తానికి మానేయాలి. వాళ్ళెవరో ఏదో చేస్తున్నారని చెప్పి మన పిల్లలు కూడా చేయాలనుకుంటే ఎలా అవ్వదు కదా. వీళ్ళ మైండ్ సెట్ ఎంతవరకు ఉండింది, వీళ్ళు ఎంతవరకు చెప్పే విధానాన్ని తీసుకోగలుగుతున్నారు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఏమీ లేకుండా పిల్లల మీద ప్రెషర్ ఎందుకండి పెంచడం? వాళ్ళు పాస్ అయితే అవుతున్నారు కదా, ఆ పాస్ అయ్యేది కూడా వాళ్ళు ఎంతవరకు మెచ్యూరిటీ లెవెల్స్ పెట్టి రాస్తున్నారు,
చదువుతున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళు పాస్ అయితే అంతకన్నా ఇంకేముంటుంది. ఒకళ్ళ దగ్గర కాపీ చేయక్కర్లేదు, ఒకళ్ళని అడగక్కర్లేదు, వాళ్ళు ఓన్గా ప్రజెంట్ చేసినా అది చాలా బాగా అనిపిస్తుంది కదా. అంటే స్టోరీ వాళ్ళకి అర్థమైతే సరిపోతుంది, స్కూల్లో చెప్పే లెసన్ అర్థమైతే సరిపోతుంది. వాళ్ళు ఓన్ వేలో ఏం రాసినా కానీ కరెక్ట్ అయ్యి ఉంటే మనకు అంతకన్నా ఏముంది, సరిపోతుంది కదండి. అంతకు మించి అవసరం లేదు కదా. ఒకసారి అయితే ఆలోచించండి. నేనైతే అదే ఆలోచిస్తూ ఉంటాను. నా ఆలోచనలు మీతో షేర్ చేసుకుంటున్నా అంతేనండి. ఇందులో మిమ్మల్ని ఎవరిని తప్పు పట్టేది ఏం లేదు. అలా అని చెప్పి నన్ను కూడా తప్పుగా అయితే అనుకోవద్దు, ఈవిడెక్కడ పేరెంట్ ఇలా అనుకుంటున్నారేంటి అని. నాకు ఉంటుంది కదండి, మా పిల్లలు మంచిగా చదువుకోవాలని చెప్పి. మా పిల్లలు మంచిగానే చదువుకుంటారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా చదువుకుంటారనే దానికోసం అయితే చెప్తున్నాను. కొంతమందికి ఈ వీడియో నచ్చుతుంది, కొంతమందికి ఈ వీడియో నచ్చదు. ఎందుకంటే మా పిల్లలు ఎక్కువ శాతం ఆడుతున్నట్టే కనిపిస్తారు, దాంతోపాటు ఫోన్లు ఎక్కువ వాచ్ చేస్తున్నట్టే కనిపిస్తారు. కానీ వాళ్ళ ప్రజెంటేషన్ అయితే వాళ్ళ స్కూల్లో ఇస్తున్నారు కాబట్టి నాకైతే ప్రాబ్లం లేదండి. ఫోన్స్ అంటారా, తగ్గించాలి, అది నేను కూడా ఒప్పుకుంటాను. తప్పకుండా వాళ్ళు నా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ సమ్మర్ హాలిడేస్లో మొత్తం అంతా కూడా చేంజ్ చేయాలని అయితే చూస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఐ హోప్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వంకాయ ఫ్రైని ఎలా చేసానో కూడా మీ అందరికీ అర్థమై ఉంటుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి.